సర్కారు కొలువులకు నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు పడతాయా అని మా అక్క చెల్లెండ్లు అన్నదమ్ముళ్ళు మస్తు ఆశగా ఎదురు చూస్తుండ్రు. మీదికెంచి అధికారంలోకి రాగానే కొలువులిస్తాం, ఖాళీలన్నీ నింపుతామని చెప్పిండ్రు ఏపీల కూటమి పార్టీలు. అందుకే అట్లిట్లా అన్న మాట ప్రకారం సర్కారోళ్ళు కూడా రువ్వడిగా పనిచేస్తుండ్రు. నిరుద్యోగులంతా బేఫిగర్గుండుర్రి. ఇగో ఉగాది పండుగకు మళ్ళీ మంచి శుభవార్త మోసుకొస్తుండ్రట. పండగకు పబ్లిక్ ను దిల్కుష్ చేయాలి అని ఏపీ సర్కారోళ్ళు గట్టిగా కంకణం కట్టుకున్నట్టే ఉన్నది కదా. ఇప్పటికే ఉగాది పండుగకు ఒకటేసారి 1,00,000 టీడుకో ఇండ్లలో పాలు పొంగిస్తామని చెప్పిండ్రు. 17వ తారీఖున తిరుపతి జిల్లా నాయుడుపేటలో పాలు పొంగినికే సీఎం సారే సోయంగా పోతున్నాడు. అయితే పండుగకు ఒక్క పేదోళ్ళకి ఇండ్లు పంచుడే కాదు, అట్లనే కొలువుల కొరకు తిప్పలవాడుతున్న అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్లకు ఇంకో తీపి ముచ్చట కూడా చెప్పబోతుండ్రు. అంతా కలిపి 10,000 కొలువులతోని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారట. ఇక దాంట్లో 3,000 టీచర్ పోస్టులు, 3,000 పోలీస్ పోస్టులు ఉంటాయని చెప్తుండ్రు. అట్లనే యూనివర్సిటీలల్లో ఖాళీ ఉన్న 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా నింపుతారట. ఓ 500 ఏఈ పోస్టులు కూడా ప్రకటిస్తారట. అట్లనే వెల్ఫేర్ హాస్టళ్లలో 200 వార్డెన్ పోస్టులు, అటవీ శాఖల 100 పోస్టులు, గ్రూప్ 1 100 పోస్టులు, గ్రూప్ 2 500 పోస్టులు, ఇంకా తత్తిమ శాఖలలో ఖాళీ ఉన్న పోస్టులన్నీ కలిపి మొత్తం 10,000 కొలువులతోని జాబ్ క్యాలెండర్ ఇస్తారట. గా క్యాలెండర్లో ఇచ్చిన డేట్ల ప్రకారం ఎప్పటికప్పుడు అన్ని పరీక్షలు పెట్టి ఫలితాలు చెప్పి ఖాళీలన్నీ నింపుతారట. ఏమైనా పండగలకు పబ్బాలకు ఓ క్యాలెండర్ పెట్టుకొని ఎట్లయితే చేసుకుంటున్నామో సర్కారు కొలువులకు కూడా ఓ క్యాలెండర్ పెట్టి దాని ప్రకారం నడిస్తే మంచిదే కదా. కొలువుల కోసం తయారయ్యేటోళ్లకు ఎప్పుడు ఏ కొలువులు పడతాయి, పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అనేది అల్కగా తెలుస్తుంది అనుకుంటారు ఇప్పుడు అందరూ.